మీరు ఉదయకాలము మధ్యాహ్నం తర్వాత భోజనం తర్వాత నేను కొన్ని మాటలు విన్నాను. సంసోను యొక్క జీవిత చరిత్రలో నుండి జీవితంలో నుండి మనం ఏమైనా నేర్చుకోగలమా అనే కొన్ని మాటలు నేను విన్నాను. ఆ తర్వాత ఒక సమాధి కార్యక్రమం ఉంటే వెళ్ళి రావడం జరిగింది. ఈ యొక్క ఎన్నో యూత్ కాన్ఫరెన్సెస్, యూత్ మీటింగ్స్ వెళుతున్నాం, వింటున్నాం. కానీ మనం ఎవరమో మనం తెలుసుకోలేకపోతున్నాం. చాలా సందర్భాల్లో చాలా మీటింగ్స్కి వెళ్తాం. పాస్టర్ నూనె వినోద్ కుమార్ గారిని నందిగామలో పరిచయం చేస్తారు. ఆయన నాకు తెలిసి ఒక 9-10 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఆయన యూత్ మీటింగ్స్ని కండక్ట్ చేస్తూ. ఆయన ఎలా పిలుస్తాడు యూత్ మీటింగ్స్కి ప్రజల్ని అంటే, ఎవరు ఎక్కువ మందిని తీసుకొస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానని పిలుస్తాడు. చాలా సందర్భాల్లో ఆయన మీటింగ్ స్టార్టింగ్ నుంచి అయినా అంతే. అయితే మళ్ళీ ఇచ్చిన గిఫ్ట్ కూడా అంత నామమాత్రంగా ఉండే గిఫ్ట్ కాదు, చాలా విలువైన గిఫ్ట్. మా చర్చికి ఒక 2nd ప్రైజ్ వచ్చింది. అది నస్కల్ చర్చిలో మైక్, హౌజా కంపెనీ మైక్, మంచి మైక్ చర్చిలో యూజ్ అవుతుంది, చర్చి వాళ్ళకి ఇక్కడికి వెళ్ళిందని గుర్తుంటుంది అని ఆయన ఇచ్చారు. అలాంటి మీటింగ్స్కి ఎన్నో వెళ్తాం. దైవజనుడు ఇమ్మానుయేల్ గారు ఎన్నో సందర్భాల్లో మనకు చాలా సత్యమైనటువంటి ఒక మాటలో చెప్పాలంటే, మంచి స్పీకర్, మంచి ఏమంటారంటే ఊర్వగలిగినటువంటి గుణలక్షణాలు కలిగిన వారు ఎవరైనా ఇల్లు ఇస్తే ఎక్కడ ఎలాంటి చెత్త ఉండదు, ఎక్కడ ఎలాంటి డస్ట్ ఉండదు. చూసి అబ్బాయి ఎంత నీట్గా ఊడ్చారు అనిపిస్తుంది. ప్రతి మీటింగ్లోనికి, ప్రతి సందర్భంలో మనం వెళ్తాం. ప్రతి దైవజనుడు ప్రతి మూల తన వాక్కు ద్వారా దేవుడు ప్రతి మూల టచ్ చేస్తాడు. ప్రతి మూల దేవుడు మనల్ని, ఆ మూలలో ఉన్నటువంటి చెత్తని, ఆ మూలలో ఉన్నటువంటి ప్రతి ఆలోచనని దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. అయితే చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, మనం వెళ్తాం మీటింగ్స్కి. మనం చాలా సందర్భాల్లో చేసేది ఎక్కువగా ఏంటంటే మనం వెళ్తాం, వెళ్ళమని కాదు, కానీ ఒక దైవజనుడు ఇలా అన్నాడు. చాలా వరకు పిల్లలందరికీ తెలుసు అనుకుంటున్నాను నేను ఈ మాట. ఇలాంటి ఎంటీ బాటిల్తోనే వెళ్తాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఎంటీ బాటిల్ ఫిల్ కావాలంటే ముందు మూత ఓపెన్ చేయాలి. కానీ మేము ఏం చేస్తామనంటే ఓపెన్ చేయం. ఎంత కొట్టినా ఇది నిండదు. మీరు ఎప్పుడైనా గమనించడం, చేతి పంపు బోరింగ్లో ఇలా బాటిల్ పెట్టి కొట్టామనుకో, ఎంత కొట్టినా ఇది నిండదు. ఇంకొక మాట చెప్పిన, ఇది తీసి కొట్టిన ఆ పైపు ఇలా ఉంటుంది కదా, దాంట్లో ఇలా పెట్టి కొట్టినా నిండదు. కొన్ని వాటర్ వస్తాయి. పంపు కొడుతున్నప్పుడు ఈ మూతను తీసి పెట్టగలిగినటువంటి దారకు కరెక్ట్గా పెడితే ఇది త్వరలో నిండుతుంది, ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈరోజు మీరు ఉదయము మధ్యాహ్నం దైవజనులు చాలా ప్రయాసపడి, ఈ మీటింగ్లు అంత సింపుల్గా జరుగుతలేవు, అంత సింపుల్గా మీరందరూ ఇలా రాలేదు, అంత సింపుల్గా ఇదంతా సెటప్ అంతా ఏం సెటప్ ఉంది అనుకుంటున్నారు. భోజనాల సెటప్ కానీ ప్రతిదీ అంత సింపుల్గా జరగట్లేదు. జరుగుతున్న ప్రతి పని ఉద్దేశపూర్వకంగా దేవునికి మహిమకరంగా మీరు నిలబడాలని ప్రయత్నం జరుగుతుంది. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటే అంత జాగ్రత్తగా మనము బాగుపడతాం. లేకపోతే మనల్ని చూసిన వారు బాధపడే రకంగా మనం జీవిస్తాం.
ఈరోజు నీవెవరో నీకు తెలిస్తే, ఇలాంటి మీటింగ్లలో దేవుడు మాట్లాడినప్పుడు నీవెవరో నీకు తెలిస్తే నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటావు. నీవెవరో నీకు తెలియనన్ని రోజులు ఇలాంటి మీటింగ్స్ ఇంకా 100 అటెండ్ అయినా, ఇంకా 200 మీటింగ్స్ దేవుడు ఆయుష్ ఇచ్చి ఒకవేళ అలాంటి మీటింగ్స్కి అటెండ్ అయినా, 200 మీటింగ్స్కి వచ్చినా నీవెవరో తెలియనంత కాలం నీ సమయం వ్యర్థమే. నీకు నీవుగా మోసపోతావు, నీకు నీవుగా మోసం చేస్తావు. నిన్ను చూస్తున్న వారిని, నీతో ఉంటున్న వారిని, ప్రతి ఒక్కరిని మోసం చేస్తావు. నీవెవరో నీకు తెలియాలి. నీవెవరో నీకు తెలిస్తే చాలా బాగుంటుంది. నేనెవరో తెలియకపోవడం, నా పేరు ఇది, నా ఆధార్ కార్డు నంబర్ ఇది, మా యొక్క ఇంటి నంబర్ ఇది, మా గ్రామం ఇది అనగా మా మండలం ఇది అనుకుంటాం. కానీ నీవెవరో నీకు తెలిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒకవేళ నీవెవరు అని నేను అడిగితే ఎవరైనా పిల్లలు కామెడీగా ఈ మాట చెప్పగలరు, నేను మనిషిని కదా. నేను ఎవరిని? నేను చెప్పండి కొంచెం. ఆ మాటతోనే నేను అదే మాటను స్ట్రెచ్ చేస్తే ఎక్కువ. నీవెవరో నీకు తెలుసా అంటే నువ్వేమంటావు? నేను. కొంతమంది నోరు తినట్లేదు. నీవు. ఈ మాట చెప్తుంటే నవ్వు వస్తుంది, కానీ మనిషి అయితే మారుతావు. మనిషి కాకపోతే ప్రతి కారణం. నీకు విషయం చెప్పనా, నేను జ్యువెలర్ని అడిగానన్న మెసేజ్ ఎలా ఉంది అని అన్నప్పుడు నాకు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నీవెవరో సంసోను జీవిత చరిత్రను గమనిస్తే చాలా అద్భుతంగా ఉంది. ఒక సహోదరుని కోసం నేను చెప్పి నేను ముందుకెళ్తాను. ఒక అన్న నాకు బాగా తెలిసిన అన్న, ఆయన ఒకరోజు ఒక సమాధి కార్యక్రమాన్ని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన సహజంగా నేను ఏడవడం ఎప్పుడు చూడలేదు. బాధపడడమే చూశాను. ఆయన అంత ఏడుస్తారు అనుకోలేదు. ఆయన ఉన్నది సర్పంచ్ హోదాలో ఉన్నారు. ఆ గ్రామానికి బాగా క్లోజ్గా ఉంటారు. అయితే వెళ్ళగానే నేను అనుకున్నా, ఈ చచ్చిపోయినందుకు అంత క్లోజ్నెస్ ఏమో ఏడుస్తుందని నేను అనుకున్నాను. అంత క్లోజ్ అయినా ఏడిస్తే అన్నింటిగా ఏడవలే. కానీ నేను సమాధికి ఆ ఫ్యూనరల్ సర్వీస్లో చూసి వెళ్ళేద్దామని, కలిసి పరామర్శించేద్దామని వెళ్ళాను. సార్ బాగా తీసుకుని వస్తున్నారు, అన్నిడే చనిపోయింది. నేను వెళ్ళి మీద పడి నేను అనుకుంటున్నా, తన దగ్గర వాళ్ళు ఎవరన్నా చచ్చిపోతే ఏడుస్తారు అంతేగాని. అంత ఘోరంగా ఏడ్చింది, బాగా ఏడ్చింది. నేను లైట్ తీసుకుని ఎందుకు తీసుకున్నానంటే, ఈ చచ్చిపోయిన అంత క్లోజ్ అయిపోయి తీసుకున్నాను. కానీ ఆయన ముఖంలో ఏ రకమైనటువంటి ప్రశాంతి లేదు. ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళ భార్య ముఖంలోనైనా కొంచెం ఆనందం కనిపిస్తుంది, కానీ అంత ఘోరంగా ఏడుస్తున్నాడు. ఆయనను గమనించి మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, అన్న, నేను ఎంతగా ప్రేమించానో నా తమ్ముడిని, నేను ఎంతగా ప్రాధేయపడ్డానో నా తమ్ముని కోసం, నేను ఎంతగా ఏడ్చానో, నేను ఎంతగా అంటే ఎంతగా నేను ప్రేమించానో, వాడే క్రమము లేకుండా, జాగ్రత్తగానండి, క్రమము లేకుండా, క్రమం ఆలోచించడానికి కూడా ఏ కోణంలో క్రమం లేదు. ఆయన తన రిలేటివ్, మన తెలంగాణలో చెప్పాలంటే మన కాళ్ళు మొక్కేవారు అంటారు కదండి బంధువులుగా. మేము వాళ్ళ కాళ్ళు మొక్కేటోళ్ళం, వాళ్ళు మా కాళ్ళు మొక్కేటోళ్ళు అని చెప్తాం. మేనమావులు అయితే మా కాళ్ళు మొక్కేటోళ్ళు, మేనత్త అయితే మేము వాళ్ళ కాళ్ళు మొక్కేవాళ్ళని ఇలా అంటారు కదా. వాళ్ళ మేనత్త కొడుకు బిడ్డను ఈయన తీసుకుని వెళ్ళిపోయాడు. ఘోరంగా ఏడ్చాడు. అయితే నేను అన్నా, మన ముందున్న వాళ్ళందరూ మనుషులు అనుకుంటున్నాం, కానీ మనుషులు కాదు. మనిషి అయితే మానవత్వం తెలుస్తుంది, మనిషి అయితే ఫ్రెండ్ విలువ తెలుస్తుంది,
మనిషి అయితే ముందుగా నీ దేవుడు ఎవరో నీకు తెలుస్తుంది. మనిషి అయితే దేవుని మాటలు వింటాడు. నేనంటాను, ఆయన ఏడ్చిన ఏడుపుకి నేను అనుకుంటా హార్ట్ అటాక్ ఇట్లా వస్తే ఆ రోజు చనిపోయేవాడు. సొంత అన్న తన తమ్ముడి కోసం ఏడుస్తున్న విధానం. రైట్. ఈరోజు నీవు ఎవరో నీకు తెలుసా? ఈ మాట చెప్పడానికి నాకు భయం వేస్తుంది. ముందుగా నేనెవరో నాకు తెలిస్తే బాగుంటుంది. నీవెవరో నీకు తెలిస్తే చాలా బాగుంటుంది. నీవెవరో నీకు తెలిస్తే నీ సేవకులైనా, నీ సహోదరులైనా, నీ తల్లిదండ్రులైనా నీవెవరో తెలిసి వాళ్ళు నీకోసం కొన్ని మాటలు చెప్తుంటారు. అప్పుడు లోబడడానికి నువ్వు ఆలోచన చేసి ముందుకెళ్తే దేవునికి మహిమకరంగా ఉంటావు. రైట్. ఈరోజు నేను మనిషిని అని చెప్పిన నీ నోరు మనిషివైతే మారితే చాలా బాగుంటుంది. నాకు బాగా ఇష్టం అపోస్తలుడైన పౌలు గారు. ప్రతి దైవజనుడు అపోస్తలుడైన పౌలును ఇష్టపడని దైవజనుడు ఉండడు. ఎందుకంటే ఆయనలో ఉన్న తగ్గింపు, ఆయనలో ఉన్న వినయం, ఆయనలో ఉన్న విధేయత ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం అంటే చాలా బాగుంటుంది అపోస్తలుడైన పౌలులో. ఏమంటాడంటే చివరిగా ఆయన అంటాడు, ఆయన రాసిన పత్రికలలో ఈ మాట చాలా విలువైంది, నాకు బాగా ఇష్టం. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చాలా మంది కూడా ఈ మాట ఇష్టం ఉంటుంది. ఆయన అంటాడు, నేను పాపులలో ప్రధానుడను. ఇంకొక మాట చెప్పనా? ఆయన మాట అనేదానికంటే ముందు ఎట్లుంటే తెలుసా? నేను దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను కడముట్టించి తిని నా కొరకు ఏముంచబడింది? జీవ కిరీటం ఉంచబడి ఉన్నది అని ఖచ్చితంగా తన బ్రతుకును తాను చూసి, తను బ్రతుకుతున్న విధానాన్ని తాను ఖచ్చితంగా ఆలోచన చేసిన వ్యక్తిగా జీవ కిరీటం ఉంచబడి ఉన్నదని ఎంత సగర్వంగా గర్వంగా చెప్తున్నాడో, అంత గొప్ప జీవ కిరీటాన్ని పొందుకుంటానని చెప్తున్నటువంటి అపోస్తలుడైన పౌలు, నేను పాపులలో, ఇక మనం ఎంత 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 నిష్కల్మషంగా బ్రతికితే దేవుని మహిమపరుస్తాడు. అపోస్తలుడైన పౌలులో మీరు బాగా గమనించండి. పిల్లలు వెనకాల కూర్చున్న వాళ్ళైనా, ముందు కూర్చున్న వాళ్ళైనా, హైట్ తక్కువ వాళ్ళు వెనకాల కూర్చోద్దని చెప్పిన నాకు అనిల్ కలగట్లేదు. గమనించండి నా ప్రేమ బిడ్డలారా, నీ పట్ల దేవుని ప్రణాళిక. అపోస్తలుడైన పౌలు ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో నేను ఈ రాత్రి ఆ మాటను గుర్తు చేయాలనుకుంటున్నాను. బాగా వినండి. నీవు మనిషివైతే అనే మాట. తిట్టినలో నన్ను మనిషివైతే అన్నామనుకో, మనిషికి వచ్చిన కోపం ఖచ్చితంగా వస్తుంది. రైట్. ఒకవేళ ఎవరికైనా ఈ మాట మీ వినికిడిలో ఇబ్బందికరంగా మనిషివైతే అనే మాట ఇబ్బందికరంగా అర్థమైతే మన్నించండి. దాన్ని సక్రమంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్. ఓకే. మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక నీవు ఎవరో అనే మాటకు మనం బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం. నీవు ఎవరో నీకు తెలుసా అని అంటే దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? మొదటి అధ్యాయంలో నుంచి మనము ఆ వాక్యాన్ని చదవబోతున్నాం. దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? ఆయన ఒక్కసారి ఆయన ఎంత గొప్పవాడు అని అంటే, ఆరంభ దినాల్లో ఆయన ఆదాముతో సహవాసం చేయడానికి వచ్చాడు కదా. ఆయన ఆదాము అంటే ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం. ప్రజలా గమనించండి, ఆదాము ఎవరికి ఇష్టం? ఎక్కువగా దేవునికి ఇష్టం. ఇష్టమైన వాడు, బాగానండి, ఇష్టమైన వాడు దేవుని నుంచి దూరం అవ్వడానికి సాతానుకు ప్రాధాన్యతనిచ్చాడు. దేవుని నుంచి దూరం అయ్యాడు. అక్కడ మొదలైన తపన, అక్కడ మొదలైనటువంటి ప్రయత్నం, అక్కడ మొదలైనటువంటి బాధ. న్యాయాధిపతులు వచ్చారు, రాజులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు,
ఎక్కడ ఆయనకు దగ్గర అవ్వడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. మనం గమనిస్తే ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు అతి పరిశుద్ధ స్థలానికి. మనం అర్హులం కాదు. ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే ఆ స్థలానికి వెళ్ళేవాడు రక్త ప్రోక్షించడానికి. ఒక్కడే, ఆయనకు అర్హత అప్పుడే ఉండేది. కానీ ఈ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి మనం అర్హులము కాదు. ఇంకొక మాట చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు, తండ్రి అయిన దేవుడు, మనము ఈ ముగ్గురిని త్రియేక దేవుడిగా మనం చూస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఎవరిని ప్రస్తావించినా మనము ఏదైనా వనంలో ఆ ముగ్గురు కనబడతారు. ఎందుకంటే మన పోలిక చొప్పున అనే మాట ఉంటుంది కదండి. ఆ ముగ్గురు కనబడతారు. మీరు ఎక్కడైనా యేసుక్రీస్తుని వచ్చినా మళ్ళీ మీరు కొత్త నిబంధనకు వచ్చినట్టు, లేకపోతే తండ్రి అయిన దేవుడు ఉన్నప్పుడు పాత నిబంధనకి వెళ్ళినట్టు కాకుండా దేవుడు అనే కాన్సెప్ట్లోనే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఏదైనా వనములో తప్పిపోయిన మనము తన కృప ద్వారా తిరిగి ఆయన మనల్ని కల్వరిలో పట్టుకున్నాడు. ఇంకెక్కడ దొరకలే మనం, ఎక్కడ దొరకలే. ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజులు కదా, వీళ్ళందరితో ప్రయత్నం జరిగింది. చివరికి యేసుక్రీస్తు మనల్ని కల్వరిలో పట్టుకున్నాడు. అయితే ఈరోజు నేను కూర్చేయాలనుకుంటున్న మాట ఏంటంటే, నీవు ఎవరో, అసలు నీ ఆరంభము ఎలా ఉందో, నీ 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 గురించినటువంటి తలంపులు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయో నీకు తెలిస్తే నువ్వు సింపుల్గా జీవించలేవు. గత రాత్రి ప్రియ సహోదరుడు కరుణాకర్ దయాకర్తో అన్న జోయల్ అన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏంటంటే, నేను ఎక్కడ వెళ్ళినా నా మెసేజ్కి సంబంధించినటువంటి థింకింగ్ ఆలోచనలు చేస్తున్నప్పుడు అన్న మాట్లాడిన మాటలో నాకు ఒకటి స్ట్రైక్ అయింది. ఏంటంటే, మీరు చేస్తున్నది, దయాకర్ను ఆయన కరుణాకర్ అన్న అన్నాడు, ఏంటంటే, మీరు చేస్తున్నది, మీరు ఇన్ని సంవత్సరాలు అయింది, మీరు చేస్తున్న పని, మీరు చేస్తున్న ఆలోచన, మీరు చేస్తున్నటువంటి ఆలోచన, ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, మీరేమైనా ఆలోచన చేశారా అని అడిగాడు. నేను ఎందుకు ఆ సందర్భాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నానంటే, దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలిస్తే, దేవుడు ఎంత ఉన్నతమైన వాడో నువ్వు ఆలోచన చేస్తే, దేవుడు ఎంత యథార్థవంతుడో నీకు సంపూర్ణంగా అర్థమైతే, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే నీవెవరో నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నీవెవరో నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆయన నీ పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన నీ పట్ల ఏ ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడో, దేవుని గొప్పతనం నీకు అర్థం కావాలి. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు నీకు అర్థం కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆ మాటను చదువుతూ మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ప్రభు సన్నిధానంలో ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4 వచనము 5, 6 వచనాలన్నీ కలిపి దాంట్లోనే ఉన్నాయి. నేను చదువుతున్నాను, మీరు బైబిల్ని చాలా చక్కగా చూడాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, బాగునండి, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. బాగా గమనించండి, మాటలు చదువుతున్నప్పుడు అసలు నీ స్థానము, నా స్థానము, అసలు మనం ఏంటో ఈ వచనంలో మనకు క్లియర్గా కనబడుతుంది. ఎందుకు తెలుసా? ఎంత ఉన్నతమైన వాడు దేవుడు. ఒకరోజు దైవజనులు ప్రకాష్ గంటల గారి మాట చెప్పారు. ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని తయారు చేసిన వాడు నీ కోసం, నా కోసం దీంట్లో ఒదిగి ఉండడానికి మనిషి కుమారుడిగా వచ్చిన వాడిన. హల్లెలూయా. గమనించండి, అనంతుడైన దేవుడు పరిమితము కలిగినటువంటి మానవుని దగ్గరికి
ఆయన నేరుగా తల్లి అయిన మరియ గర్భం ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడు. నీకు నాకు మనల్ని తన దగ్గరికి చేర్చుకోవడానికి వచ్చాడు ఈ భూమి మీదకి. ఈ మాటలు చదువుతుంటే ఇంత గొప్పగా నా గురించి ఎవరు ఆలోచన చేశారంటే, మనమందరం అనుకుంటాం మా పేరెంట్స్ ఆలోచన చేస్తారు. నీ పేరెంట్స్, నా పేరెంట్స్ పరిమితి కలిగిన ఆలోచనని. దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? మళ్ళీ చదువుతున్నాను వినండి. నీవెవరో నీకు తెలియాలి అని అంటే నీ దేవుని యొక్క ఉద్దేశాలు నీకు తెలవాలి. నీ దేవుని యొక్క ప్రణాళిక నీకు అర్థం అవ్వాలి. చూడండి ఎంత బాగుంది. మళ్ళీ చదువుతున్నాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని. ఆ తర్వాత వచనము ఎంత సూపర్ ఉంటుందో. జిలేబీ అని ఇష్టం ఉన్న వాళ్ళకి జిలేబీ తిన్నంత బాగుంటుంది. ఎంత బాగుంటుంది చూడండి. నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే. వేర్ వి ఆర్? ఎక్కడున్నాం? జగత్తు పునాది వేయబడక మునిపే. ఎక్కడున్నాం మనం? చదవండి కిందికి. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇంగ్లీష్లో అయితే ఇంకా బిఫోర్ ఫౌండేషన్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటారు. ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే. ఒక్కసారి ఆదికాండం మొదటి వచనం చదవండి. సంతోషం, మీరు తెలియకుండానే జరిగినది. వందనాలండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను దానికంటే ముందే. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నీవెవరో నీకు తెలవాలి. నీవెవరో నీకు తెలియక నీవు మనిషిలాగా ఉండట్లేదు. నీవెవరో నీకు తెలిస్తే మనిషిమైతాం. మీరు గమనించండి. జీడిమెట్టలో ఒక సహోదరుడు తూఫాన్ పోలీస్ స్టేషన్ ముందర నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒకడు వస్తున్నాడు నడుచుకుంటారు. రాగా ఇంత రాయి కదా, ఇంత రాయి పట్టుకున్నాడు. 2 రాయలు ఈ చేతిలో ఈ చేతిలో. పెళ్లి ట్రాక్టర్ పోతుంది, జనాలు ఫుల్ ఉన్నారు. కొట్టుకుంటే ట్రాక్టర్ రా. ఒక ఆమె దిగి ఇలా ఆడబడి. ఎవరిని చూసి భయపడుతున్నారు ఇప్పుడు? మనిషి. బాగా గమనించండి. వాడు ఎదురుగా వస్తున్న వాడిని చూసి జనాలు భయపడుతున్నారు. షాపులు ఉన్న వాళ్ళు షటర్లు వేస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ వాడు ఎవరిని చూసి భయపడుతున్నారు? మనుషులు. మనిషిని, ఆకారంలో మనిషి. అందుకే బాగా గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరులారా, దయచేసి నేను చెప్తున్నాను. నీవు నేను మనందరం, నీవు నేను అనుకుంటున్నాను. నేను కూడా, ప్రతి ఒక్కరము, ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి, ఇంకెవరైనా సరే, నీవు ఎవరో, నీ ఆలోచన ఏందో, నీ దేవుని యొక్క ప్రణాళిక ఏందో, దేవుని యొక్క ఉద్దేశం ఏందో మనకు తెలిస్తే పక్కా మీకా 6:8 ప్రకారంగా మనము నైతిక విలువలు కలిగి బ్రతుకుతాం. ఓ మనిషి అనుంటుంది మీకు రాసిన 6:8లో. నీకు ఏది ఉత్తమమో అది నీకు తెలుసు. న్యాయంగా నడుచుకున్న దేవుడు ఎంత యథార్థం. బైబిల్లో దేవుడు మనుషులను ఎట్లా తయారు చేశాడంట? యథార్థవంతులుగా. ప్రైజ్ ది లార్డ్. నీవెవరో నీకు తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు పునాదిని ఆయన నిర్మాణం కాక మునిపే మనం ఆయన ఆలోచనలో ఉన్నాం. సింపుల్ వ్యక్తుల మనం కాదండి. చెప్పాను కదా, ప్లీజ్ వింటున్నారా? ఈ బాటిల్ నిండాలి అని అంటే నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు ఓపెన్ కావాలి. నేను నస్కల్లో ఫస్ట్ శనివారం, మొన్న ఫస్ట్ అయిపోయిన తర్వాత శనివారం రోజు నేను ప్రసంగం చేసుకున్నప్పుడు ఆదికాండం మొదటి అధ్యాయం మొత్తం వివరించినప్పుడు
దేవుడు మన కోసం ప్రాణం పెట్టే పాపం మా విశ్వాసులకి నేను చేసిన పెద్ద తప్పేంటంటే దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు అన్న మాట నేనే దగ్గర ఆగిపోయాడు. ఆయన ముందు ఏం చేశాడన్న సంగతి నేను చాలా సందర్భాల్లో వింటారు, కానీ ఇంత ఒక్కొక్క వచనాన్ని చెప్పిన తర్వాత అమ్మ ఇవన్నీ ఆయనే చేసిందా? ఒక మనమ్మ ఉంది, ఆమె ఇవన్నీ ఆయనే చేసిందా అని ఎవరు తెలుసా? నేను అనుకున్నా ఇవన్నీ చేసిన తర్వాత ఆయన వచ్చిందేమో అనుకుంటున్నాను. ఇవన్నీ వేరేటైనా చేసిరు, ఆయన వచ్చి మంచిగా చేసిందేమో అని అనుకున్నాను. అది నేను షాక్ అయినా. వామ్మో యేసయ్య నాతో నేను అది మాట్లాడించిందే ఆమె మన కోసం ప్రాణం పెట్టిన సంగతి తెలిసి బిడ్డాలు. దానికంటే ముందు భూమికి పునాదులు వేయబడక మునిపే చెల్లె, భూమికి పునాదులు వేయబడక మునిపే నువ్వు ఎవరి ఆలోచనలో ఉన్నావు? ఎవరి ఆలోచనలో ఉన్నావు? ఈ పదం అన్నారు కదా, ఎవరి ఆలోచనలో ఉన్నాం మనం? మీరండి, నేను బైబిల్ కాలేజ్లో బాంబేలో ఉన్నప్పుడు అట్రిబ్యూట్, ఇప్పుడు తిరుగుతున్నాను కాదు తిరగలేదు, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుణ లక్షణాలను వివరించండి అనేది ఒకటే ప్రశ్న. అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనేది ఆ పదం అన్నికి రాలేదు నాకు. ఆయన ఏం చేసింది సార్, నిలేస్తారు 6-7 అమ్మాయిలు ఉంటుంది ఇక్కడ, వాళ్ళు మణిపూర్ నాగాలాండ్, వీళ్ళ పేర్లు బహాడ్ చేసుకున్నా అన్నారు. వాళ్ళ పేరు కూడా అంటారు. తెల్లారి క్లాస్కి ఏమన్నా తెలుసా, ఈ పేరు బహాడ్ చేసుకొని రా అన్నాడు. అది భరించలేనటువంటి పేరు. ఏం రాజు, చాలా భరించలేదు అస్సలు. నాకు ఏమాత్రం కూడా నేను కాలేజీ నుంచి వెళ్ళిపోవాలన్నంత బాధ కలిగింది. కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరము ప్లీజ్ మనము ఎవరమో మనం ఎరగాలి అని అంటే మన దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? నీవెక్కడున్నావో తెలుసా? నేను ఎక్కడున్నానో తెలుసా? ఈ భూమికి పునాదులు వేయబడక మునుపు ఎవరి ఆలోచనలో ఉన్నాం మనం? నీవెవరో, నీవు ఏ స్థానంలో ఉన్నావో, ఏ రకమైనటువంటి ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడో, దేవుడి ఉద్దేశం ఏందో నీకు తెలుసా? దైవజనుడైనటువంటి యేసన్న గారిని, యేసన్న గారు 7వ తరగతిలో 6వ తరగతిలో చాలాసార్లు ఫెయిల్ అయ్యాడంట. స్కూల్ మార్చారట వాళ్ళ పేరెంట్స్ ఆయనని. కానీ ఆయన బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది, ఆయనలో ప్రాబ్లం ఉందన్న సంగతి వాళ్ళకు తెలియదు. బ్రెయిన్లో ప్రాబ్లం ఉందంటే మన బ్రెయిన్ అనుకునేది మీరు. ఆయన చదవడం అంత ఇంట్రెస్ట్ లేదు, చదువు రావట్లేదు. కానీ ఎన్ని దేశాల్లో వాడుకున్నాడు అది వేరే సబ్జెక్ట్. కానీ నేనేమంటున్నానంటే నీవెవరో నీకు తెలిస్తే, నీవెవరో నీవు గుర్తించాలి అంటే ఉన్నతమైన దేవుడు ఏ ఆలోచనలో ఎప్పుడు నీ గురించి ఆలోచన చేస్తున్నాడో ఆలోచించండి. ఆయన ఊహలో నువ్వు ఎప్పుడున్నావో ఆలోచించు. ఎంత బాగుంటుంది మాట. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ఆలోచనలలో ఉన్నవాడు. రైజరా, ఇంకొక మాట చెప్పనా, ముందుగా నీవు ఎన్నుకొనబడిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా నీవు ఎన్నుకొనబడిన వాడు. నీకు ఒక మాట చెప్పిన, నాకు బాగా ఈ మాటలో ఉన్నటువంటి ఎవరికి కీర్తి కలగడానికి? తన కృపా మహిమకు. ప్రైజ్లా, ఎంత బాగుంటుంది. మీరు వాక్యాన్ని చదివేటప్పుడు కానీ కొద్ది టైంలో చదివినా, ఒక హాఫ్ అన్ అవర్ చదివినా, 10 నిమిషాలు చదివినా, ఎప్పుడు చదివినా అయ్యగారు చదివిన దేవుడి చిత్తం వలన ఇది కాదండి. ఎంత బాగుంది చూడ. మీరు 6వ వచనం గురించి చదవండి, నీవెవరో నీకు తెలిసిపోద్ది. ఆ వచనం చదివితే ఎట్లనగా తన ప్రియుని యందు, పౌలు ఎంత మంచి రాస్తున్నాడండి. తన ప్రియుని యందు తాను మనకు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలగడానికి తన ఆలోచనలలో నీవు ఉన్నవాడు. ఆమేన్. ఎవరి ఆలోచనలో ఉన్నవాడు? దేవుని ఆలోచనలో ఉన్నవాడు. ఎంత గొప్పవాడండి. నీవంటే ఎంత ఇష్టం. ఒక పురుషోత్తం ఫ్రాన్సిస్ అన్నాని వరంగల్ లో మేము హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే పిలుస్తారు అక్కడ. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆయన మమ్మల్ని అడిగింది, నన్ను 55-60 సంవత్సరాలు 56-55 సంవత్సరాలు ఉంటాడు అన్న అంటాం. అయితే ఫస్ట్ పోగా ఎంత క్లోజ్నెస్గా మాట్లాడాడంటే, అన్న ప్రెసిడెంట్ అన్న అంటే ప్రెసిడెంట్ మంచిగా వారాడు. ఫస్ట్ ఆయన నేను ఎప్పుడు చూడలే, నేను ఎప్పుడు ఫోన్లో మాట్లాడాను, మంచిగా వారా అన్నాడు. ఎలా అనిపిస్తుందండి?
అరే ఇంత క్లోజ్నెస్ అయిపోయినది, అమ్మాయిని మంచిగా చూసుకుంటున్నాడు ఫస్ట్ పోగానే అని అడిగిన మాట నీకు వచ్చింది తెలుసా? ఎప్పుడో పరిచయం ఉన్న వ్యక్తిలాగా. నాకు బాగా ఇంట్రెస్ట్గా అనిపించిన మాట ఏం తెలుసా? ఇంట్రెస్ట్గా అనిపించిన మాట తెలుసా? దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి అన్నాడు. హల్లెలూయా. ఫస్ట్ మేము ఎంటర్ అయిన తర్వాత అంత ఈజీగా పరిచయం. మీరు అంత ఎవరు పరిచయం అయినా సరే అన్న ప్రెసిడెంట్ అంటే మంచిగా తమ్మి ఎవరు రవి గంటల ముందుగా పక్కా మాస్ తెలంగాణ భాష. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నా సహోదరులారా, ముందుగా ఎన్నుకొనబడిన వాళ్ళని సింపుల్ విషయం కాదు, సింపుల్ వ్యక్తి కాదు, సింపుల్ ఎవరొస్తుంది కాదు, సింపుల్ ఎవరొస్తున్నారో కాదు. నువ్వు నిన్న ఎవరు అంటున్నారు, ఒక మంచి గొప్ప ఫ్యామిలీలో పుట్టేది ఉండాలి. విజయ్ ఆమె అంటుంది గొప్ప ఫ్యామిలీలో పుట్టేది ఉండే. ఇక్కడ పుట్టించడానికి ఆయన భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన ఆలోచనలో ఉన్నాం. ఇంకేం కావాలి? హల్లెలూయా. ఇంకేం కావాలి? ఇంకేం అవసరం లేదు. గొంతుకొచ్చిన మేఘలాగా మ్యాన్ అరిచినట్టుగా స్తోత్రం స్తోత్రం అనుకుంటూ బతికేయడమే. హల్లెలూయా. ఎంత బాగుంది చూడండి. ముందుగా ఇంకొక మాట చెప్తున్నాడు, తన చిత్త ప్రకారమైన ఆలోచన సంకల్పంలో ఉన్నవాడు. ఆయన ఆలోచనలు, ఆయన ఇమేజ్ బాగా. ఇంకొక మాట గుర్తు చేస్తాను మీకు. ఎవరి పోలికలో ఉన్నాం మనం? ఆయన కంటే ఎంత తక్కువగానే చేసింది మనల్ని? కొంచెం తక్కువగానే చేశాడు. నువ్వు చిన్న దేవునివి, అవునా కదా? మనం ఒక చిన్న దేవుళ్ళము. ఎందుకు తెలుసా? ఆయన కంటే కొంచెం తక్కువ వాణిగా చేశాడు. ఈ రాత్రి దయచేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్న మాట, మీకు నీవు మనిషివైతే, నేను మనిషినైతే నీ ఆలోచనలు స్థిరంగా ఉంటాయి, నీ తలంపులు స్థిరంగా ఉంటాయి. నీవు నేను మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడబోతున్నామన్న సంగతి మనం గుర్తెరుగుతాం. మనము ఎవరమో మనకు తెలిస్తే. స్టార్టింగ్ లో అడిగిన ప్రశ్నకి మీరు ఏం చెప్పారు? నేను మనిషిని అన్నావు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీవు మనిషి అన్న సంగతి తెలిసి తిప్పనగుల చర్చిలో నీవు మనిషివి అన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను కాదు అని అంటే ఈ ప్రసంగం నీకు అవసరం లేదు, బయట శిఖరం నడుచుకోబోయి. ప్రజలా రెండో మాటను మనం చూద్దాం దయచేసి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నీవు దేవుని ఆలోచనలో ఉన్నవాడు. నీవెవరో నీకు తెలుసా? ఆయన ఆలోచనలో ఉన్నవాడు. ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 49వ అధ్యాయంలో ఈ మాట చాలా బాగుంటుంది. 16వ వచనం చదవండి. రైతులా ఒక్క నిమిషం. నేను తీసుకోవాలనుకున్నటువంటి ఆ లైన్, ఫస్ట్ లైన్ నాకు బాగా ఇష్టం అనిపించినటువంటి మాట. నీవు ఆయన ఆలోచనలో ఉన్నవాడు, ఫస్ట్ ఆయన తలంపుల్లో ఉన్నవాడు, రెండవది ఆయన చేతుల మీద చెక్కబడినవాడు. నువ్వు మామూలు వ్యక్తి కాదు. రైతులా హల్లెలూయా. నీవు నేను మామూలు వ్యక్తులను కాదండి. ఎంత గొప్ప దేవుడు అండి. ఏడవ చూసినా ఇలాంటి మాటలు ఉన్నాయి. ఒక దైవజనుడు నిన్న మొన్న 2-3 రోజుల క్రితం ఒక మాట అన్నాడు. యేసుక్రీస్తుని నమ్మిన వారిలో, యేసు ప్రభుని అంగీకరించిన వారిలో ఎలాంటి వారు అంగీకరించారు తెలుసా? దొంగలు, ద్రోహులు, వ్యభిచారులు, నరహంతకులు, మూర్ఖులు. నాకు తెలిసి ఇప్పుడు మేము నరకితం పడతామని బయట మాట్లాడుతున్నారు కదండి. వాళ్ళకంటే డేంజర్ గా నమ్ముకున్నారు దేవుణ్ణి. ఒక్కసారి దేవుడు మీరు చూసుకొని రారని అనుకో, అవునా కదండి? వాళ్ళకంటే డేంజర్ గా దేవుడు ఎన్నుకున్నాడు. ఒక్కసారి మీరు చూసుకొని రానని అనుకో ప్రభు, మనం అసలే ఆగము కొన్ని సందర్భాల్లో. ఇంకా ఓ రోజు మన ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలు నవీనన్న సమాధి కార్యక్రమం అవుతుంది. పాటలు పాడుకుంటూ వెళ్తున్నాం పల్లెలు.
వాళ్ళు సప్పుడు కొట్టుకుంటూ పోయినప్పుడు ఎవరమేమనమండి, మనం హిందూ కార్యక్రమాలకు వెళ్తా ఉంటాం. ఆయన వచ్చి ఇంకెంతసేపు వాడతారు అన్నాడు. ఆయన ఐటీ పర్సనాలిటీ అట్లా ఉండదు. మరి ఆయన నేను వెళ్తున్నాను ఇక రాలే. మనం మామూలుగా మాట్లాడితేనే ఈ రేంజ్లో ఉందంటే ప్రభు అవకాశం ఇస్తే ఇంకెట్లా ఉంటాం, అవునా కదన్నా? కానీ ఆయన తన చేతుల మీద చెక్కుకున్నాం. బాగా గమనించండి, చాలా కంట్రోల్ అవ్వాలి, చాలా 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 ఆలోచన చేస్తూ జీవించేశారు. ఎందుకు తెలుసా? నీవెవరో నీకు తెలవాలి. ఎందుకు తెలుసా? మనం ఆయన ప్రణాళికలో, ఆయన తలంపులో ఉన్నవాళ్ళం. రెండోది, ఆయన చేతుల మీద ఆయన ఇష్టంతో చెక్కున్నాడు. ఇంకా మాట చెప్తాను. ప్రహ్లాద్ గారని, ప్రహ్లాద్ విష్ణోయ్. విష్ణోయ్స్ ఎంత డేంజరో ఈ మధ్య కాలంలోనే జైలులోనే నేర్పేశారు. వాళ్ళు నాకు బాగా క్లోజ్ విష్ణోయ్స్. ఆ విష్ణోయ్స్లలో ప్రహ్లాద్ గారని కరోనాలో చనిపోయాడు. అయితే వాళ్ళ కొడుకు పెద్దోడు సోహన్ విష్ణోయ్. వాడు ఏం చేశాడంటే ఇట్లా చూసిన తర్వాత ఇక్కడ పట్టింది కొంచెం ముఖంలా కనిపిస్తుంది చెయ్యి మీద. చూసి ఆ యొక్క ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ చూస్తే వాళ్ళ డాడీ ఫోటో స్పెడ్స్తో సహా పచ్చగొట్టించుకున్నాడు. పచ్చ అంటే రక్తం కారి రకంగా కొట్టించుకున్నాడు. ఇప్పుడు తీసేసి ఇలా అన్నా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా పోదు. వాళ్ళ తండ్రి ఇమేజ్ రైట్ హ్యాండ్ చేసుకున్నాడు. ఈరోజు నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఒక అక్క దేవుణ్ణి నమ్ముకోక ముందు పొడిపించుకున్న వాళ్ళ ఫ్రెండ్ పేరుంది. అక్క ఏం చేద్దాం, ఇట్లా ఓం వేయించుకుంది, ఆ పక్కన ఆ పేరు రాస్తుంది, దేవుని నమ్ముకుంది. ఇది పోతుందా? ఓం ఉంది, వాళ్ళని చూస్తే వీళ్ళని చూసినా నేను దేవుని నమ్ముకున్నాము అనుకోవచ్చు. అంటే బాగా గమనించండి, అది చచ్చినంత కాలం బతికినంత కాలం ఉంటుంది. ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీవెవరో నీకు తెలుసా? ఆయన ప్రణాళిక ఏదో నీకు అర్థమైతే ఆయన చేతుల మీద నువ్వు చెక్కబడిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? నేను ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 49:16లో చూడుము. బాగా గమనించండి. చూసి 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 ఇమానుయేల్ సార్ మంచి చెప్తారు ఈ మాట. చూసి చూసి సంసోను ఏం పోగొట్టుకున్నాడు? అవునా? చూసి చూసి కళ్ళు పోగొట్టుకున్నాడు. కానీ ఇక్కడ యెషయా గ్రంథం 49:16లో ప్రభు అంటున్నాడు, చూడుము నా అరచేతుల మీద నువ్వు ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరము చంటి పిల్లల్ని ముద్దుగున్నాడు అనుకోడు, పాపం ముద్దుగున్నాడు అనుకో, ఎత్తుకుంటాం. కొంచెం వజన ఎక్కువ అనుకో, 5 నిమిషాల తర్వాత దించేస్తాం. అవునా కదా? గమనించండి, ఈయన ఇష్టం లేదని ఇంకొక మాట చెప్పాను నేను. ఏ అక్కనైతే ఇక్కడ హోమ్ పొడిపించుకుందో మళ్ళీ ఏం చేసింది తెలుసా? ప్రభు అంగీకరించిన తర్వాత ఇక్కడ ఇంటూ గుర్తు పెట్టినాడు. ఇది దేవుడు నమ్ముకున్న తర్వాత ఇక్కడ ఈయనేమంటున్నాడు చూడండి, నువ్వు ఇష్టం, ఆయన ఎంత ఇష్టపడేవాడు తెలుసా? నా అరచేతిలో నువ్వు ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా తలంపుల్లో ఉన్నావు, నా ఆలోచనలో నీవు ఉన్నావు. గమనించండి, దేవుడు ఎంత గొప్ప. ఎవ్వరి సురాము ఉన్న పైన టీవీలో ఇంటర్వ్యూ చేసి మాట్లాడుతూ ఏది దేవతలు? 33 కోట్ల దేవతలు. వామ్మో, పంచుకుంటే 4 ఒక దేవతలు. ఒక ఆయన మాట్లాడుతూ ఇంత గొప్ప దేవుడు. ఇంకొక మాట చెప్పారు, విచిత్రమైన మాట. డబ్ల్యూడబ్ల్యూలో టాపెస్ట్ లెవెల్లో ఉన్నది జాన్సన్. మన భారతదేశంలో కొండెత్తింది మనం లేవే డబ్ల్యూడబ్ల్యూలో. ఆయన సింపుల్గా ఇట్లా అడిగేసిండు, సింపుల్గా ఇట్లా మాట్లాడేసిండు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, మన దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? నిన్ను తన అరచేతులలో చెప్పుకున్నవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించాలి, నీవెవరో, నీ ఇమేజ్ ఏందో. నాకు సార్ ఇక్కడ 30 మంది ఉన్నావు అనుకో, నువ్వు లేకపోతే 30 అవుతుందా? 29. నువ్వు ఎంత వాల్యుబుల్. ప్రైజ్ ది లార్డ్. నీవెంత విలువైన వాడివి, నేనెంత విలువైన వాడిని. మనల్ని మనము తక్కువ చేస్తాం. నో 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 నెవర్ అండి. ఒకరోజు నాకు బాగా గుర్తుంది, 2001 సంవత్సరంలో
ఆర్థిక పరిస్థితులు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే. హైదరాబాద్లో రాజరత్నం అంకుల్ ఉంటాడు. ఆయన నన్ను పిలిచి కాంతిరాజు షర్ట్ వేసుకుంటా వాళ్ళు వచ్చేది. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. షర్ట్ వేసుకుంటా అంటే వేసుకుంటానన్నా. అలా 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 జీవితం కొనసాగుతూ ఉంది. పురుషోత్తం ఫ్రాన్సిస్ అన్న దగ్గరికి మొన్న వెళ్ళినాను. 2 సంవత్సరాలు అవుతుంది నేను వరంగల్ వెళ్ళి పురుషోత్తం ఫ్రాన్సిస్ అన్న దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అరే రారా అన్నాడు. అన్న ఏందన్నా చెప్పాను. టీషర్ట్ ఇస్తే వేసుకుంటూ వారన్నాడు. హల్లెలూయా. నేనేమని తెలుసా, అది నువ్వు వేసుకున్నావా వెళ్తున్నా అన్నా. నేను వేసుకున్నాను. నీ మీద జరంతా నా ఆత్మ నా మీదకి వస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నా అన్న. హల్లెలూయా. 2 టీషర్ట్లు ఇచ్చాడు. నీకు విషయం చెప్పినా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా, నీవంటే ఇష్టపడు. నువ్వు ఎంత గొప్పవాడివో, నీ ఆలోచనలు ఎంత గంభీరంగా ఉండాలో, సింపుల్గా నువ్వు ఆలోచన చేయొద్దని దేవుడు ఎంత గొప్పగా నీ గురించి ప్రణాళిక కలిగి ఉన్నాడంటే, ఆయన ఆలోచనలో నీవు ఉన్నావు. రెండవదిగా ఆయన చేతిలో మీద చెక్కబడిన వాడు నీవు, సింపుల్ వ్యక్తివి కాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకా మనం త్వరగా ముందుకెళ్దాం. మనం ఒక 3వ విషయాన్ని మనం చూసుకుని మనం ముందుకెళ్దాం. దయచేసి ఆయన చేతుల మీద చెక్కబడ్డావు. ఫస్ట్, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచనలో ఉన్నావు. నీవెవరో నేనెవరో అనుకుంటున్నావా? ఆయన ఆలోచనలో నీవు ఉన్నావు. రెండవది, ఆయన చేతుల మీద చెక్కబడ్డావు. మూడవది, ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ప్రైజ్ ది లార్డ్. వింటారా? ఒక్కసారి వినండి మాట. ఆయన ఆలోచనలో ఉండి ఆయన చేతుల మీదకి వచ్చి ఆయన పోలికలో చేయబడ్డాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఈ 3 విషయాలు మీకు చెప్పాలనుకున్నప్పుడు నేను తర్జన అయ్యి ఒక 3 సార్లు రాసిన. 2 సార్లు రాసిన. ఏం రాసిందా సార్, ఇది ఇక్కడ పెడితే బాగుంటుందా, ఇది ఇక్కడ పెడితే బాగుంటుందా, ఇది ఇలా చెప్తే బాగుంటుందా, అలా చెప్తే బాగుంటుందా అని ఆలోచన చేశాను. ఫస్ట్ నేను తీసేసింది, ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావు? ఆయన ఆలోచనలు. ప్రైజ్ ది లార్డ్. యెషయా 49:16 ప్రకారంగా మనం ఎక్కడున్నాం? ఆయన చేతుల్లో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట, ఆదికాండము 1:27 ప్రకారంగా ఆయన పోలికలో, చేతిలో మనల్ని ఆయన పోలిక చెప్పులు చేశారు. ఇంకొక విషయం చెప్పిన, ఇష్టంతో మా జాయిసి అలా స్కూల్లో ఏమో చెప్పారంట, మట్టి తీసుకొచ్చి ఏమో చేసి, డాడీ ఇది ఎలా ఉంది అని. సూపర్ ఉంది బిడ్డ, నేను రిజల్ట్ ఏడుతుండేదన్న. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె ఇమేజ్ నుంచి, ఆమె ఆలోచనలో నుంచి. నీవెక్కడి నుంచి వచ్చావు? ఆయన ఆలోచనలో నుంచి, ఆయన చేతులకు వచ్చి ఇలా చేయబడ్డావు. నువ్వేం మామూలు వ్యక్తి అనుకుంటావు. చాలా సందర్భాల్లో నీ ఇమేజ్ ఏందో, నీవెవరో నీకు తెలిస్తే చాలా బాగుంటుందని. నాకు బాధ అనిపించే విషయం ఏంటంటే సార్, మంచిగా సెటిల్ అవుతారు, మంచిగా చదువుతారు, మంచిగా ఆలోచన చేస్తారు, గొప్పగా ప్రార్థన చేసినట్టుగా కనబడతారు, గొప్పగా ప్రార్థించి పాటలు పాడినట్టుగా కనబడుతుంటారు. ఇవన్నిటిని మనం ఆలోచన చేస్తుంటే చివరికి నా వల్ల కథను వదిలేసిపోయిన వాళ్ళు. నేను ఈరోజు ఆ అన్న గురించి చెప్పి నా మాటల్ని ముగిస్తున్నాను. వారణాసి ప్రాంతంలో పరిచయం చేస్తున్న విజయ్ అన్న ఒకడున్నాడు. ఆయన ఎంత గొప్ప పరిచయం చేస్తున్నాడు అంటే నేను మామూలుగా నా మాటల్లో నేను చెప్పలేను. ఆయన ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి, ఆయన వివాహం చేసుకున్నటువంటి సహోదరి ముస్లిం అమ్మాయి. ఫస్ట్ చూడడానికి వచ్చాడు. చూసిన తర్వాత ఆమెతో అన్నాడంట, నేను ఈరోజు చూసి వెళ్తున్నాను, తిరిగి వస్తానన్న గ్యారంటీ లేదు. ఒకవేళ వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకొని పోయి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వస్తానన్న గ్యారంటీ కూడా నాకు లేదు. నీకు నచ్చితే చేసుకోవాలన్నట్టు అంతే. సరే అని అక్క ఒప్పుకుంది. దేవుని పరిచయంలో ఉన్నారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నతమైన దేవుణ్ణి ఆయన ఇమేజ్లో, ఆయన ఆలోచనలో, ఆయన చేతుల మీద
ఆయన చేతులతో నిర్మించాడు నన్ను అని ఎంత గొప్పగా దేవుని కోసం వాడబడుతున్నారు. ఈరోజు నేను ఇమ్మానుయేల్ సార్తో నేను కూర్చుని చెప్పాను ఒక మాట. ఏమైనా తెలుసా, అలా బిడ్డను ఆ వారణాసిలో స్కూల్కి పంపిస్తే కిడ్నాప్ చేసి అతనికి గేమ్ ఆడతారేమో అని తన బిడ్డకు తన ఇంట్లోనే చదువు చెప్తున్నారన్న. అన్న బైబుల్ చదువుతుంది అన్న నా బిడ్డ, దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తే చాలన్నా. ఈ సాక్రిఫైస్, ఈ యొక్క దేవుని కోసం బ్రతకాలన్న తలపు నిజంగా నీకు నాకు రావాలి అని అంటే ప్లీజ్ నీవెవరో నీకు తెలవాలి. నీవెవరో నీకు తెలియక నువ్వు ఎలా వచ్చావో నీకు తెలవక, ఎలా ఉన్నతంగా ఆయన తన చేతుల మీద చెక్కాలో నీకు తెలవక మనిషిని అనుకుంటున్నావు, కానీ మనిషిని కాదేమో ఆలోచించి. విజయన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమని తెలుసా, తమ్మి టైం ఎక్కువ లేదు రాజు కార్తిరాజ్, టైం ఎక్కువ లేదు కార్తిరాజ్, బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుదాం, చస్తే క్రీస్తు కోసం చద్దాం, వెళ్ళు దేవుడి స్వార్థం ప్రకటించండి, మీకేమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే నాకు ఫోన్ చేద్దాం అన్నాడు. ఎంత గొప్పగా ఆయన ఆలోచన చేసి చర్చి బిల్డింగ్ ప్లేస్ కొన్నాడు తెలుసా. ఒక 10 lakhs ఏమో కావాలి, భయాన 1 lakhs ఇచ్చారు, 15 రోజుల్లో 10 lakhs ఇవ్వాలి. అన్నీ చేస్తున్నాడు తెలుసా, ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ప్రణాళికను, దేవుని ఆలోచనలను, ఆయన ఎవరో, ఆయన ఏ ఉద్దేశంతో చేయబడ్డాడో ఆయన గుర్తెరిగిన వాడు కాబట్టి దేవుని మీద ఆధారపడ్డాడు. చెక్కిచ్చాడు. ఎవరైతే ల్యాండ్ అన్నారో చర్చి బిల్డింగ్ స్థలం కోసం చెక్కిచ్చి ప్రార్థన చేసి అని అన్నాడు. ఇంకా ఎదురులేదు. ఆ రోజు పాస్ అయిపోతుంది తమ్మి, యెహోవా ఏలే. ఆ రోజు పాస్ అయిపోయింది. ఇంకా మిగతా 30 లక్షలు ఎలా అన్నానంటే మళ్ళీ చెక్ రాసి ఇచ్చాడు. అన్నాకు ఒక 4 రోజుల తర్వాత చెక్ విత్డ్రా చేసుకుంటాను డేట్ ఇచ్చేసి సైన్ చేసి ఇచ్చాడు. ఈరోజు నేను ఎందుకు మాట చెప్తాను తెలుసా, నీవెవరో నీకు తెలుసా, నీ కోసం నీవు బ్రతకడానికి ఆయన నీవు అనేకులను వెలిగించడానికి దేవుడు చేశాడు. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది తెలుసా అండి, ఎంత చక్కని మాట ఉంటుంది తెలుసా, ఎవరైతే పరడాధ్యాయం దానియేలు గ్రంథము 3వ వచనంలో బుద్ధిమంతులైతే ఏముండాలండి, తప్పిన కుమారుడు ఏమొచ్చి తిరిగి వచ్చాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వారి నిరంతరము ప్రకాశిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, ముగిస్తాను ప్లీజ్. మీరు అందరూ నా వైపు చూడాలి, స్పందన నా వైపు చూడండి. దేవుని పరిచర్యను, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలంటే నీవెవరో తెలుసుకో. ఆయన చేతులలో ఉన్నావు, ఆయన పోలికలు చేయబడ్డావు. నువ్వు ఎక్కడున్నా సరే, ప్రయాణంలో ఉన్నా సరే, చేయాల్సిన పని, కాలేజీలో ఉన్నా సరే, ఓకే, కాలేజీ వాళ్ళు ఉన్నారు, ప్రయాణం చేసేవారు ఉన్నారు, జాబ్ చేసేవారు ఉన్నారు, నీ ఉన్న ప్రాంతంలో యేసు క్రీస్తు పోలికలు కనబడే రకంగా బ్రతకండి. యేసు క్రీస్తు యొక్క పోలిక. ఈరోజు నేను ఒక పిల్లోడు ఇక్కడ ఆడుకోవడానికి వచ్చి రేణుగా చెప్పుకోవడానికి వచ్చింది. అరే నువ్వు ఓడకొడుకు అన్నా. ఆయన రాజా మన మురళి వల్ల అన్న కొడుకు తమ్ముడు కొడుకు ఉన్నాడు. చూడగానే ఎట్లా గుర్తుపట్టాడు, నీ పోలికలు మీ నాన్నకి మ్యాచ్ అవుతున్నాయి. ప్రజలా నీ ఉన్న ప్రాంతంలో దేవునికి మ్యాచ్ కావాలి నీ పోలిక. హల్లెలూయా. ప్లీజ్ అక్క, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ రా, దయచేసి నేను బ్రతిలాడుతున్నాను. నీ ఇంట్లో చాలా సందర్భాల్లో మనలో ఒక మొండి వైఖరి ఉంటుంది. ఎంత మొండి అంటే ఎవరు చెప్తున్నారు కదా, ఎందుకు నాకు తెలుసా, ఎవరైతే వింటారని విన్నాం ఫస్ట్లో, ఎవరైతే వింటారు, ఎవరైతే వింటారు, ఎవరైతే వింటారు, మనిషి అయితే
ప్రశ్న అదే కదా. మీరెవరు అంటే ఏం చెప్పారండి? ప్రజలా ఈ రోజుకు ఈ 2025వ సంవత్సరము జనవరి 15వ తారీఖు రోజు మనుషులమని గుర్తించిన మనకు దేవుడు మనల్ని దీవించును గాక. ఆమె మనిషి దేవునికి మాట వింటాడు, దేవుని సేవకుల మాట వింటాడు, తన ప్రియులైనటువంటి స్నేహితుల మాట వింటాడు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తాన్ని మోసుకుని వెళ్తాడు. నేను ఒక మాట నేను రాసుకున్నాను. ఆయన సార్వభౌమాధికారం క్రింద నీవు ఉండేటట్టుగా చూసుకోవాలి. ప్రతిది కూడా ఒక తండ్రి తన కుమారుడు అంటున్నాడు, తింటప్పుడు అంటున్నాడు అండి. ఆయన తింటప్పుడు ఎలా తినప్పుడు అవుతుందో అది నా కష్టం అన్నాడు. ఎంత పెద్ద మాట అండి, అవునా కదా? చాలా పెద్ద మాట. ఎదిగినటువంటి పిల్లలు, ఎదిగినటువంటి నీవు ఎలాంటి వాడు? ఒక్క మాట చూడండి. నీవు ఎవరో నీకు తెలిస్తే నీ పట్ల దేవుని ప్రణాళిక నీకు అర్థమవుతుంది. ఆ ప్రణాళికను, ఆయన చిత్తాన్ని ఆయన సన్నిధిలో ముందుకు తీసుకుని వెళ్తాం. నేను ముగింపు చేస్తున్న మాటల్లో దయచేసి నేను గుర్తు చేస్తున్నాను. పలాంటి దైవసేవుడు టీవీలలో వస్తున్న వార్త, ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత క్రైస్తవానికి కొంచెం చెదలు పట్టిందండి. మీడియా వచ్చిన తర్వాత, యూట్యూబ్స్ వచ్చిన తర్వాత, ఈ మధ్యలో ఒక అయ్యగారు బాగా ట్రెండ్ అవుతున్నారు. కోయారు పాట. నేను ఎంత బాధపడుతున్నానంటే, దయచేసి నా ఫ్రెండ్ తెలుపులారా, నీ ఫ్రెండ్ గమనించండి ప్లీజ్. నేను మిమ్మల్ని బ్రతిలాడుతున్నాను. దేవుని నమ్మిన మనం ఏ సేవకుడి కోసమో ఎలాంటి న్యూస్ వచ్చినా, ఏ పలాని చర్చి వాళ్ళ కోసం న్యూస్ వచ్చింది, ఇదే మాట్లాడేసుకుంటున్నాం. కానీ దేవుని ప్రణాళికను, దేవుని చిత్తాన్ని మోసుకొని వెళ్ళే వారిగా అనండి. నేను ఒకప్పుడు మాట్లాడేది, ఈ రంజిత్ ఓబరయ్య గారని, ఈ నెహమ్యా గారని, ఈ అయ్యగారని, ఆ అయ్యగారని నాకు నచ్చిన స్టైల్లో మాట్లాడేవాడిని. కానీ నేను అనుకున్నాను, నేనెవరు నాకు తెలియదు. ఏ సేవకుని కోసం ప్రశ్నించడానికి నేను లేదు. కానీ నా బ్రతుకుని నేను సరి చూసుకొని నేనెవరో తెలిస్తే నేను ఆయన ప్రణాళికను, ఆయన సార్వభౌమాధికారం కింద మనం బ్రతకగలుగుతాం. ఎవరొస్తురా నేను ఈ మాట మళ్ళీ అంటున్నాను. నువ్వు మనిషివైతే, నేను మనిషినైతే, నీవు మనిషివైతే ప్లీజ్ ఆయన నీ కోసం, ఆయన తలంపులో నువ్వు ఉన్నావని గుర్తించి, ఆయన చేతుల మీద ఉన్నావని గుర్తించి, మూడవది ఆయన పోలికలో చేయబడ్డావని గుర్తించి. హల్లెలూయా. ప్లీజ్ ఈరోజు ఎంత ప్రయాసం మీకు దీనికి నీకు ఒక మాట చెప్తానండి. ఈ మాట నేను చెప్పకపోతే మర్చిపోయిన వాళ్ళు అంతనే కూడా అనుకుంటున్నాను. ఇది ఎంత ప్రయాసమో. టైం వెచ్చించాలి, డబ్బులు వెచ్చించాలి. మీ అందరినీ కాంటాక్ట్ అవ్వాలి. 1 జనవరి మీ పేర్లు రాయించుకున్నాను. నేను అనుకుంటున్నాను 1 జనవరి పేర్లు రాయించుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ? లేదు. అందుకే బైబిల్లో ఈ మాట ప్రభువుకే రాశాడేమో, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే, పరలోకంలో కొందరే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులండి. నిన్ను దేవుడు ఎందుకు రప్పించడు కదా సార్? నీకు విషయం చెప్పిన, మనడు జస్వంత్ వాడి పేరు వాడే చెప్పాడు. వాళ్ళ అమ్మంటది మావాడి పేరు జస్వంత్ అని అంటుంది. ఎప్పుడో రాసిన వాడి పేరు. కానీ నేను ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నాను కదా సార్? దేవుడి ప్రణాళిక ఉంటే నేను ఇక్కడ వచ్చినావు. హల్లెలూయా. దేవుడి చిత్తం ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చినావు. ఈ మాటను గుర్తుంచుకో ప్లీజ్. ఈ ఎంటీ బాటిల్ లాగా మూత తీయకుండా వచ్చి నువ్వు ఎన్ని మీటింగ్లకు వెళ్ళినా, ఇంకా 70 సంవత్సరాలు నీకు అవకాశం వచ్చి దేవుడు తీసుకెళ్ళినా ప్రయోజనం లేదు. 3 విషయాలు చెప్పాను దయచేసి. ఫస్ట్, మనం ఎక్కడున్నాం? దేవుని యొక్క ఆలోచనలో ఉన్నాం. రెండవది, ఆయన చేతులలో చెక్కుకున్నాడు. మూడవది, ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడ్డారు. నీవెవరో నీకు తెలుసా? ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసా నీకు? ఆయన ప్రణాళిక ఏందో తెలుసా? భూమికి పునాదులు వేయబడకపోతే నువ్వు ఆయన ఆలోచనలో ఉన్నావు. మామూలు వ్యక్తివి కాదు.
ప్లీజ్ దేవునికి మహిమకరంగా బ్రతకండి. ఆయన అన్యాయం చేయుట అసంభవం, మనము సంభవం. హల్లెలూయా. గమనించండి, దేవుడి కోసం బ్రతకండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ 3 విషయాలతో నీ బ్రతుకును సరిదిద్దుకో, దేవుడి కోసం బ్రతుకు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. Praise the Lord.